ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో భాగంగా ఈరోజు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగానే మహిళలకు వివిధ కార్యక్రమాలైతే రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మహిళలందరూ కూడా ఈరోజు చాలా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళు ఒక వాక్‌నైతే నిర్వహిస్తున్నారు. సో, ఫ్యాషన్ షో జరగబోతుంది. మహిళలందరూ ఇష్టపడే ఆ వాక్ ఎలా జరుగుతుంది? వాళ్ళు వాక్ చేసేవాళ్ళు కూడా మనతోనే ఉన్నారు. మాట్లాడదాం. సో, హాయ్ మీ పేరు? హాయ్, దిస్ ఇస్ దీక్ష. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? నేను సతీష్ అడ్డాల సార్ షోస్‌కి ట్రైనర్‌గా చేస్తున్నాను. పీజన్ ట్రైనర్‌గా చేస్తున్నాను. ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా మీరందరూ కూడా ఫ్యాషన్ షో నిర్వహించడానికి ఇంత దూరం వచ్చేసారు. సో, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఇలా రావడం? యాక్చువల్‌గా ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఏపీ టూరిజం వాళ్ళు ఇలా ఒక షో కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి లైక్ వాళ్ళకి ఒక ఫెలిసిటేషన్ అనేది హానరబుల్ ఫెలిసిటేషన్ కండక్ట్ చేసి లైక్ వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటివి చేస్తే ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి షోస్ చాలా చేయాలని మేము చాలా లైక్ చాలా అనుకుంటున్నాము. అండ్ ఎవ్రీ మోడల్ కూడా వాళ్ళు చాలా ఆస్పైరింగ్ ఉన్నారు ఇలాంటి షోస్ చేయడానికి. సో ఇంకా ఇలాంటి షోస్ చాలా కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. సో, చాలా నేర్చుకోవాలి. వాక్ చేస్తూ ఉంటారు. మన ట్రెడిషన్‌ని గుర్తిస్తారు. సో, మీరందరూ కూడా శారీ వేర్‌లో ఉన్నారు. ఎక్కువ మీకు ఏది ఇష్టం? ఎట్లా నడిస్తే ఇష్టం? అందులో కొంతమంది చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇలా నడవాలి, అలా నడవాలి అని చెప్పి. సో, ఒక మహిళ ఒక నెమ్మలి వాక్ అంటారు కదా! నెమ్మలిలాగా నడుస్తుందంటారు కదా! సో, అదన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారా మీకు ఇందులో? యెస్. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మోడలింగ్‌లో చాలా టైప్స్ ఆఫ్ వాక్స్ ఉంటాయి. పీజెంట్ వాక్ ఒకలాగా ఉంటుంది. రన్‌వే వాక్ ఒకలా ఉంటుంది. సో, ప్రెజెంట్ నాకు ఇక్కడ సతీష్ అడ్డాల సార్ షోలో పీజెంట్ ట్రైనర్‌గా నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ కేటగిరీ ఉంటుంది దీంట్లో. ప్రెజెంట్ ఇక్కడ మనము ఏపీ టూరిజం వాళ్ళు కండక్ట్ చేసే ఉమెన్స్ ఆర్గనైజేషన్‌లో మిస్ టీన్స్ కేటగిరీస్ పెట్టాము. దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. నియర్లీ 50 మెంబర్స్ వరకు మోడల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే. త్వరలో మహిళల దినోత్సవం కూడా రాబోతుంది. సో, అందులో భాగంగా మహిళా శక్తిని నిరూపించడానికి కొంతమంది కొన్ని చెప్తూ ఉంటారు. స్టేజ్ మీద నిలబడినప్పుడు మీలో ఉన్న టాలెంట్‌ని బయటకు తీయడానికి కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, మీ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? యాస్ ఎ మహిళగా. యెస్. యాక్చువల్‌గా ఎవ్రీ ఉమెన్ షుడ్ కమ్ అవుట్. బికాస్ ఎవరు ఇంట్లో కూర్చొని లైక్ నేను అది చేయలేను, ఇది చేయలేను అని లైక్ అలా కూర్చొని ఉండకూడదు. ఏదైనా మీకు పట్టుదల ఉన్నప్పుడు దే షుడ్ కమ్ అవుట్ అండ్ దే షుడ్ విన్. లైక్ కనీసం అది చేరుకోవడానికి ట్రై చేయాలి. సో, అది నేను అనుకుంటాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో, మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ ఒక మహిళగా దగ్గరలో మహిళా దినోత్సవం కూడా రాబోతుంది. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? యాజ్ వాక్ చేయడం చాలా కష్టం. చాలా మందికి ఆ నడకే కదా ఈజీ అనుకుంటూ ఉంటారు. సో, ఇంత రెడీ అయ్యి వాక్ చేయడం చాలా కష్టం. సో, మీరు యాజ్ ఎ ప్యాషన్‌గా చేస్తున్నారా? లేదు అంటే ఇందులో ఏంటి ప్రొఫెషనల్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఫ్యాషన్‌గానే చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం అండి. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాను. సతీష్ అడ్డాల గారి డైరెక్షన్‌లో సెలెక్ట్ అవ్వడం ఐయామ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నా. అండ్ ఇలా విజయవాడ ఐలాండ్‌లో అలా సెలెక్ట్ అవ్వడం ఐయామ్ సో హ్యాపీ. ఫస్ట్ నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మీకేమనిపిస్తుంది ఇలా నడవడం? పెళ్లయిందా మీకు? ఇదంతా మిసెస్ కేటగిరీ. ఓకే. మిసెస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సతీష్ సార్. లేదు, ఇది సెకండ్ టైం యాక్చువల్లీ. ఇది వరకు సార్ షోలోనే చేశాను, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్లో చేశాను. అందులో బెస్ట్ పర్సనాలిటీ అవార్డు వచ్చింది. సో ఇది ఇలా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో కూడా నేను ఒక పార్ట్ అయినందుకు, అది సతీష్ సార్ అండర్లో ఉన్నందుకు సో ఎక్సైటెడ్. ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేం మెసేజ్? ఉమెన్స్ పెళ్ళైన తర్వాత ఇంతవరకు అని ఆగిపోకుండా హస్బెండ్స్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఏమంటారు, వాళ్ళకి ఇష్టమైన టర్నింగ్లో వెళ్తే హస్బెండ్స్ కానీ అత్త వాళ్ళ ఇంట్లో కానీ అందరు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలబ్బా. ఎందుకంటే అనుకోని పరిస్థితుల వల్ల మ్యారేజ్ అయ్యి ఒక స్టేజ్లో ఆగిపోతుంది లైఫ్ అనేది ఉమెన్ది. సో అలా ఉండకుండా తను ఎంతవరకు అచీవ్ చేయగలదో అంతవరకు అచీవ్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ ఉంటే ది బెస్ట్ ఉంటారు మిస్సెస్ కేటగిరీలో కూడా. సో, మీ హస్బెండ్ మీకు ఎట్లాంటి హెల్ప్ చేశారు? ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చారు? అడగడమే ఆలస్యం. ఓకే, నేను చూసుకుంటా అంటారు. పిల్లల్ని కూడా చాలా చిన్న పిల్లల్ని కూడా చూసుకున్నారు. లేదు, అరేంజ్డ్ మ్యారేజే. పెళ్లి చేశాక ప్రేమించాలి. చాలా ప్రేమించాల్సి వచ్చింది గాను యాక్చువల్లీ ఏమంటారు, పెళ్లి చేశాకే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఫ్రీడమ్గా ఉన్నాను. బికాస్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు ఉందన్నమాట. సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ సతీష్ అడాలా గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సో ఎక్సైటెడ్గా ఉంది దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది. అంటే వంట చేయడానికి ఇంట్లోనే కూర్చోవడం కాకుండా బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకోవాలి ఆడవాళ్ళు. కొంతమంది ఇప్పటికీ కూడా కొన్ని తెలియరు. అలాంటి వాళ్ళు కొంచెం ముందుగా ఒక అడుగు వేసి ముందుకొచ్చి అన్నీ తెలుసుకుంటే ఫ్యూచర్లో మన పిల్లలకి చెప్పుకోవడానికి బాగుంటుంది. అందుకని